ముందుగా దయాకర్ గారు మీరే చెప్పాలి. నేరుగా కేటీఆర్ చేసిన సవాల్ ఇది. ఒక్క ఊరిలో ఒక్క విలేజ్, రాష్ట్రం అంతా కాదు, ఏ ఒక్క విలేజ్లో 100% రైతు బంధు రుణమాఫీ జరిగినా కూడా అక్కడికి వెళ్దాం చర్చకు. ఏ ఒక్క విలేజ్లో అయినా ప్రూవ్ చేయండి, రాజకీయ సన్యాసం తీసుకుంటాను సవాల్ చేస్తున్నారు. అదేవిధంగా రైతు డిక్లరేషన్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు అనేది ప్రధాన అలిగేషన్. రైతు బంధు సరిగ్గా ఇవ్వట్లేదు అనేది అలిగేషన్. అంటే రైతు ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ సర్కార్పై సమరశంఖం పూరించారు ఈ రోజు నుంచి. అందులో ఒక సదస్సు పూర్తయింది. అందులో రకరకాల కామెంట్లు మీరు అన్నీ విన్నారు. విన్నాక వెంటనే మీరు ఆయన మాట్లాడుతుంటే ఇక్కడ మీరు కూడా గాంధీ భవన్లో సేమ్ టైంలో ప్రెస్ మీట్ పెట్టినట్టున్నారు. నేను చూసాను ఇంతకుముందే. ఏం చెప్తారు దీనికి? ఇవాళ వాస్తవంగా కళ్యాణ్ గారు, మీకు ఇవాళ కేటీఆర్ బహిరంగ సభలో మాట్లాడే మాటలు చూస్తే కొంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టు కనపడింది. ఎందుకంటే వరుస కుటుంబ ఆధిపత్యాలలో నేనంటే నేను అనేది కొంత ఆవేదనలో కనపడింది. కొంత అవాస్తవాలు, తప్పుడు సమాచారాలు, ఇవాళ తెలంగాణ రైతుల్ని మరొకసారి మభ్యపెట్టే విధంగా అతను చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, అతను మాట్లాడిన వ్యాఖ్యలు కూడా తెలంగాణ రైతులు గమనిస్తూ ఉన్నారు. ఇవాళ వరంగల్ డిక్లరేషన్లో రైతులకు 2 లక్షల లోపు రుణమాఫీ ఏదైతే చేస్తామన్నామో అది ప్రభుత్వం అధికారం రాగానే మొదటి పంట కాలంలోనే దాదాపు మేము 2 లక్షల రుణమాఫీ చేయగలిగినాం. దాదాపు 25,40,392 మందికి రైతులకు 20,625 మందికి 25 కోట్ల రూపాయలు జమ చేసినాం. రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది. ఇవాళ బీఆర్ఎస్ హయాంలో రుణమాఫీ కోసం, 1 లక్ష రుణమాఫీ కోసమే దాదాపు 8 ఏళ్ళుగా వాళ్ళు టైం తీసుకొని ఏకకాలంలో 1 లక్ష రూపాయలు కూడా రుణమాఫీ చేయలేకపోయారు. 4 విడతలుగా చేస్తేనే రైతుల మీద దాదాపు 8,515 కోట్ల రూపాయలు వడ్డీ భారం రైతుల మీద పడ్డది. రైతులకు వాళ్ళు చేయకపోగా పైగా రైతుల మీదనే వడ్డీ రుణమాఫీ పడ్డది. అంటే రైతులకు వాళ్ళు 10 ఏళ్లలో ఏ ఒక్క రోజు కూడా రైతుల రుణమాఫీ కానీ, రైతుల గిట్టుబాటు ధర కానీ, రైతుల కొనుగోలు కేంద్రాలలో కానీ ఏ అంశాలు కూడా వాళ్ళు పట్టించుకోలేదు. మేము ఈరోజు వరంగల్ డిక్లరేషన్లో ప్రకటించిన విధంగా రైతుల పక్షాన మేము పక్షపాతిగా ఇవాళ అత్యంత వాళ్ళకు రైతుల జీవితాల్లో వెలుగులు నింపడానికి ఈ ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. బీఆర్ఎస్ హయాంలో నెలకు రైతులకు సంక్షేమం కోసం 2,500 కోట్లు కేటాయిస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు 5,500 కోట్ల రూపాయలు రైతుల కోసం ఖర్చు పెడతా ఉంది. దాదాపు 30 నెలలుగా రైతు సంక్షేమం కోసం, రైతుల కోసం 1,40,000 కోట్ల రూపాయలు ఈరోజు రైతుల కోసం వెచ్చించడం జరిగింది. ఇందిరమ్మ భరోసా కింద, రైతు భరోసా కింద సంవత్సరానికి 12,000 పెట్టుబడి సాయం అయితే దాదాపు 20,500 కోట్ల రూపాయలు ఇవాళ రైతుల కోసం మేము కేటాయించడం జరిగింది. ఈరోజు మాట్లాడే మాటలు, కేటీఆర్ మాట్లాడే మాటలు చాలా అర్ధరహితంగా, అర్థవంతంగా, అసలు అర్థం లేని మాటలుగా, చాలా చిల్లరగా, మేము ఒక వర్కింగ్ ప్రెసిడెంట్గా, ఒక నాయకుడు, నిబద్ధత గల నాయకుడు మాట్లాడే మాటలుగా లేదు. ఒక రాహుల్ గాంధీ గారి పైన, ముఖ్యమంత్రి గారి పైన దిగజారి మాట్లాడే వాక్యాలు చాలా చిల్లరగా ఉన్నాయి. తెలంగాణ సమాజం అంతా కూడా గమనిస్తూ ఉంది. మేము ఒక జవాబుదారీ పాలనగా రైతుల సంక్షేమం కోసం 10 ఏళ్లలో ఆగమైపోయిన రైతుల జీవితాల్లో వెలుగులు నింపడానికి ఈ ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. గతంలో వరేస్తే ఉరేని ఖమ్మం జిల్లాలో గిట్టుబాటు ధర అడిగితే రైతులకు బేడీలేసి జైళ్లలో పంపినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పాలకులది ఆనాడు. ఈనాడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు కొనుగోలు సెంటర్ల దగ్గర కానీ, గిట్టుబాటు ధర కోసం కానీ, రైతుల అంశంలో ఏ ఒక్క రోజు కూడా రైతుల మీద కనీసం ఒక చెయ్యి కాదు, ఎక్కడ కూడా ఎలాంటి సంఘటనలు జరగలేదు. గతంలో బీఆర్ఎస్ పాలన వల్ల ఒకసారి